హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నర్సాపూర్ పట్టణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో 200 మీటర్ల జాతీయ జెండాతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాను చేతబోని విద్యార్థులు, బీజేపీ నాయకులు దేశభక్తి నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడమే హర్ఘర్ తిరంగా కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, ముఖ్య వక్త రంజిత్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్ నిరంజన్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్, బీజేపీ నాయకులు ఆంజనేయులు గౌడ్, ప్రేమ్, అనిల్, రమేష్ గౌడ్, నరసింహచారి, కార్యకర్తలు, ఎల్లంకి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అశోక్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మేరకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలి, అదేవిధంగా హర్ఘర్ తిరంగా ప్రతి గ్రామంలో ప్రతి ప్రజలకందరికీ కూడా ప్రతి పౌరుడు తన ఇంటిపైన జెండా ఎగరవేసి ఈ యొక్క దేశం యొక్క ఐక్యతను చాటాలని చెప్పి తెలియజేస్తున్నారు. పట్టణాలలో అయితేనేమి ఈ జాతీయ జెండా ఎగరవేసినట్టయితే మన దేశ చరిత్ర కానీ మన దేశ ఐక్యత కానీ మనకు తెలుస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. మరి రేపు కూడా మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున చేస్తున్నాం. వెనుక ఉన్న సైనికులారా ముందుకు ఆగేవాడు ఆప్కే పీచే హై, ఆప్కే సాథ్ అని చెప్పేసి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అందరు సమైక్యంగా అందరు కలిసిమెలిసి ఉంటే ఏ దేశం కూడా భారతదేశం పైన దాడి చేయడానికి ధైర్యం చేయరు. యూరోప్ ఎక్కడ దాడి చేసినా ఈరోజు భారతదేశం ఎదుర్కోవడానికి సైనికులను ఈరోజు తయారు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపైన మన యొక్క జాతీయ పతాకం ఎగరేయాలి, అదేవిధంగా ప్రతి ఊళ్ళల్లో విద్యార్థులతోటి, యువకులతోటి అందరితోటి ఒక తిరంగా ర్యాలీ నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు భారతదేశ స్వాతంత్రం నర్సాపూర్లో హర్ ఘర్ తిరంగా యాత్ర చేయడం జరిగింది. 79 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో 79 పూర్తి చేసుకొని 80వ సంవత్సరం అడుగుతున్నాం. ఎంతోమంది త్యాగదనులతో ఏర్పడ్డ ఈ స్వతంత్ర దినోత్సవాన్ని నర్సాపూర్లో ఘనంగా విద్యార్థులతో జరుపుకోవడం శుభసూచకం. ఏదైతే మన దేశం గత 15 సంవత్సరాల నుంచి మేడ్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, ఈరోజు రోడ్లు రవాణా వ్యవస్థ, అట్లాగే ఏదైతే రైల్వే. నరేంద్ర మోడీ గారు భారతదేశం స్వతంత్రం గురించి, భారతదేశానికి స్వతంత్రము వచ్చినప్పుడు మరి ఎంతమంది అమరులయ్యారు ఆ విషయాన్ని మరి ఈ తరం యువతరానికి తెలియజేయాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతోనే మరి యొక్క హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి పార్టీలకు అతీతంగా మరి పట్టణ ప్రజలైతేనేమి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వికసిత్ భారత్ లక్ష్యంగా 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవస్తుంది. కాబట్టి దేశవ్యాప్తంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా దేశ ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో